మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోక తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని ఆదివార కాల సమయంలో ప్రభువా నీ సన్నిధానంలో గడిపే భాగ్యం మాకు ఇచ్చావు. నిన్ను ధ్యానం చేసే భాగ్యం, నీ వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యం, మా హృదయాలు తెరుచుకునే భాగ్యం దేవా ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వచ్చినందరితో మీరు మాట్లాడండి, ప్రతి ఆత్మను దర్శించండి, ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆ యొక్క శక్తి ఏదైతుందో అనుగ్రహించమని ప్రభువుని యేసు నామమున పెట్టి వేడుకుంటున్న పరమ తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం. పునరుత్థానము అనగా ఈస్టర్ గడిచి వారం రోజులు కావస్తుంది. 8వ దినాన్ని దేవుడు మనం ప్రవేశపెట్టాడు. దేవుళ్ళు అనబడే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు. ఒక వర్గాన్ని మనం అడిగినట్లయితే కనుక వాళ్ళు అంటారు, మా దేవుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, లేకపోతే శివుడు కదండి, వీరు మా దేవుడు అని ఆ వర్గం వారు అంటారు. అదే వర్గాన్ని ఇంకా అడిగితే వాళ్ళు అంటారు, వాళ్ళు విష్ణు అంటే అవతారం అండి, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే నరసింహుడు, అలాగే అవతారాలు వచ్చినాయండి అని అంటారు. అదే వర్గాన్ని మనం అడిగినప్పుడు ముక్కోటి దేవతలు మాకు ఉన్నారు, రైట్, బాగుంది, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. మరొక వర్గాన్ని మనం అడిగినప్పుడు వాళ్ళు అంటారు, మాకు అల్లాయే దేవుడు, మేము అల్లాని ఆరాధన చేస్తాం, అల్లాయే దీని అంతటిని రూపించిన వాడు అని వాళ్ళు అంటారు. మరొక వర్గాన్ని మనం ప్రశ్నించినప్పుడు మాకు యేసుక్రీస్తు దేవుడు, ఆయనే మమ్మల్ని సృష్టించాడు, సర్వసృష్టిని సృష్టించాడని ఆ వర్గం వారు అంటారు. ఇంకా వర్గాన్ని మనం ఇంకా చాలా వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల్ని మనం ఆలోచన చేసినప్పుడు కొంతమంది బుద్ధుడే అంటారు, బుద్ధుడే సమస్తం అని వాళ్ళు అంటారు. బౌద్ధయిజం ఆ వర్గం వారు ఆ దేవుణ్ణి వాళ్ళు ఆరాధన చేస్తారు. బాగుంది. ఓ సమాజమా, సంఘమా, వింటున్న నీవు, ఓ ప్రియమైన బిడ్డలారా, వింటున్న మనం, ఇలాగా దేవుళ్ళు అనబడే వాళ్ళు ఇలాగ ఉన్నారు. ఎవరి గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటున్నారు. అటు హిందువులు అవనివ్వండి, అటు ముస్లిమ్స్ అవనివ్వండి, ఇటు క్రైస్తవులు అనవనండి, ఎవరు దేవుళ్ళని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళని అడిగినప్పుడు, ఈ వర్గం వారిని మనం అడిగినప్పుడు, మా దేవుడు మాకు గొప్ప, రైట్. బుద్ధులను అడగండి, లేకపోతే ముస్లింలు అడగడం, మా దేవుడు మాకు గొప్ప. క్రైస్తవులను అడిగితే వాళ్ళు కూడా అంటారు, మా దేవుడు మాకు గొప్ప, రైట్. మీ దేవుడు ఎలా పుట్టాడు? ఈ వర్గం వాళ్ళు ఏదో చెప్తారు, నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడట్లేదు ఆ విషయాలు. ఇంకొక వర్గం, ముస్లిం వర్గం అడిగితే మీ దేవుడు ఏ విధంగా పుట్టారు, వాళ్ళు ఏదో చెప్తారు. క్రిస్టియన్స్ మనం అడిగినప్పుడు, మా దేవుడు ఎలా పుట్టాడు చెప్పండి మీరు. కన్యక గర్భాన్ని పుట్టాడు, మా దేవుడు పరిశుద్ధుడు అంటారు. నేనంటున్నాను, మీ దేవుడు కన్యక పుడితే నీకు వచ్చే లాభం ఏంటి అంటున్నారు వీళ్ళు. క్రిస్టియన్స్ అంటున్నారు, వీళ్ళు అంటున్నారండి, వర్గం వాళ్ళు అంటున్నారు, మా దేవుడు గొప్ప అండి. వీళ్ళ దేవుడు ఆడ మగ కలయిక ద్వారా వాళ్ళు పుట్టారు. వాళ్ళు ఈ వర్తమానం ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే లైవ్ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను విషయాన్ని. వీళ్ళ దేవుడు అంటున్నారు, వీళ్ళ దేవుడు ఏంటంటే ఆడ మగ కలయిక వల్ల వాళ్ళు పుట్టారు అని అంటారు. వీళ్ళ దేవుడు కూడా అంతే. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ, పర్టికులర్గా క్రిస్టియన్స్కి వచ్చినప్పటికీ, మా దేవుడు ఆడ మగ కాదు, మా దేవుడు కన్యక గర్భాన్ని పుట్టాడు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు వచ్చే లాభం ఏంటి?
నీకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమిటి? రైట్. ఇంకా ఈ వర్గాన్ని అడిగితే ఈ వర్గం వాళ్ళు అంటారు, ఈ వర్గం వాళ్ళకి దేవుడికి భార్యలు ఉంటారు. శివుడికి పార్వతి ఉంటుంది, రాముడికి సీత ఉంటుంది. నాకు తెలియదు ఆ విషయాలన్నీ, ఎందుకంటే ఎక్కువ నేను దృష్టి పెట్టను కాబట్టి. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళు దేవుళ్ళు వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్నారు. ఈ దేవుడి దగ్గరికి వచ్చినప్పటికి వీళ్ళు అంటారు, క్రిస్టియన్స్ అంటారు, మా దేవుడు అసలు పాపమే, అసలు ఆ యొక్క అదే కలయికే లేదు అని క్రిస్టియన్. అయితే నీకు ఒరిగింది ఏంటి అని అడుగుతున్నాను నేను. వీళ్ళు ఎవరిని అడగట్లేదు, ఈ వర్గాన్ని మాత్రం అడుగుతున్నాను నేను. పర్టికులర్ ఈ వర్గాన్ని అడుగుతున్నాను. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు కదా. కొన్ని షాపుల్లో ఎందుకంటే ప్రజలు ఈరోజు సమాజంలో ప్రజలు అన్ని ఫోటోలు పెడుతున్నారు. ఇప్పటికే ఉంది, అది ఎప్పటిగా ఉంది, ఇప్పుడు కూడా అలా ఉందండి. వాళ్ళు ఒక్కటి పెట్టట్లేదండి, ఒక ఫోటో పెట్టట్లేదు. ఆ దేవుని పెడతారు, ఈ దేవుని పెడతారు, ఈ దేవుని పెడతారు, అన్ని దేవుళ్ళు యేసుప్రభు గారిని కూడా పెడతారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కూడా పెడతారు. పెద్ద షాపింగ్ మాల్లో కూడా ఆ విధమైనటువంటి, అంటే ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవుళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవుళ్ళే. రైట్, ఓకే. మనం ఈ వర్గాన్ని ఇంకా మనం అడుగుతున్నప్పుడు, నేను 3 వర్గాల కోసం మాట్లాడుతున్నాను. మా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మా దేవుడు అద్భుత కార్యాలు చేసిన అంటున్నారు. పర్టికులర్గా మన ఇండియా, తిరుపతి అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, చిత్తూరు అవనివ్వండి, మరొకటి అవనివ్వండి. రైట్, దాన్ని ఆనుకుని చిన్న అవి వచ్చేసినవి, అవి చిన్నవి చిన్న తిరుపతులు. అలాగా మా దేవుళ్ళకి మేము కూడా ఉపవాసాలు చేస్తున్నాం, మా దేవుడికి మేము ఉపవాసాలు చేస్తున్నాం, మా దేవుడికి మేము నైవేద్యాలు పెడుతున్నాం, మా దేవుళ్ళు కూడా మాకు అద్భుతాలు చేస్తున్నారు, చేయట్లేదని చేస్తున్నారండి. ఈ వర్గాన్ని అడిగినా వీళ్ళని అడిగినా వీళ్ళు కూడా అదే సమాధానం చెప్తున్నారు. పర్టికులర్గా వీళ్ళని అడిగినా వీళ్ళు కూడా అదే సమాధానం చెప్తున్నారు. మా క్రిస్టియన్స్ కూడా అడిగితే మా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మా దేవుడు కుంటివారిని బాగు చేశాడు, మా దేవుడు గుడ్డివారిని బాగు చేశాడు, మా దేవుడు కుష్ఠరోగుని బాగు చేశారు, మా దేవుడు అలాగా చనిపోయిన వారిని లేవదీశారు. రైట్, వీళ్ళు అంటున్నారు. వీళ్ళందరూ ఈ వర్గం ఉపవాసాలు చేస్తారు, ఈ వర్గం ఉపవాసాలు చేస్తారు, ఈ వర్గం వారు ఉపవాసాలు చేస్తున్నారు. అద్భుత కార్యాలు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. నా కళ్ళ ఎదురుగుండగా అద్భుత కార్యాలు జరిగిన వాళ్ళు అవుట్ ఆఫ్ ఫస్ట్ వాళ్ళు నాకు తెలుసు. నాకు ఒక విషయం, ఈ దేవుడు మరణించాడు, ఈ దేవుడు మరణించాడు, వీళ్ళ దేవుడు మరణించాడు. ఇది ప్రొసీజర్. ఇది ఇప్పుడు మనం ఆలోచించవలసినది, మనం నేర్చుకోవలసింది, ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ దేవుడిని నువ్వు నమ్ముకున్నావు? నీకు ఏ దేవుడు అద్భుత కార్యాలు చేసినా, ఏ దేవుడిని స్వస్థపరచొచ్చు, ఓకే, నీ దేవుడిని స్వస్థపరిచాడు, నీ దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. రైట్, ఐ విల్ అగ్రీ విత్ యూ. నీ దేవుడు నీకు మంచి సంపదలు అనుగ్రహించాడు. నీ దేవుడు ఈ 3 వర్గాల వారికి, మీ దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. రైట్, ఈ దేవుళ్ళు అనబడేవారు అందరూ చనిపోయారు. ఇప్పుడు నేర్చుకో ఒక విషయాన్ని, ఈ దేవుడు తిరిగి లేచాడా, ఈ దేవుడు తిరిగి లేచాడా, ఈ దేవుడు తిరిగి లేచాడా? చెప్పాలి. ఇప్పుడు సమాధానం చెప్పండి. ఏ దేవుడు తిరిగి లేచాడు? ఏ దేవుడు తిరిగి లేచాడు? 2 చేతులు పైకెట్టుగా స్తోత్రం చెప్పట్టుగానే గట్టిగా దీన్ని స్తోత్రం చెప్పు. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు యేసు
యేసు ఒక్కడే. స్తోత్రం చెప్పు గట్టిగానే. రావట్లేదా నీకు? నీ పోల్చాను కదా నీకు నీకు ఏ దేవుడు ఏంటో పోల్చాను నీకు నేను. రా, హిస్టరీ తీసుకుని వస్తావా, లేకపోతే చరిత్ర తీసుకుని వస్తావా? నువ్వు ఎక్కడెక్కడ జరిగిన సంఘటనలు పట్టుకుని రా. నువ్వు యేసు ప్రభు మరణాన్ని ఓడించి తిరిగి లేచిన ఉన్నాడంటే ఒకే ఒక ఆయనే దేవుడు. స్తోత్రం. ఇప్పుడు చెప్పు, ఎవరు దేవుడు? ఎవరు నిజమైన దేవుడు? నువ్వు నిజమే, కరెక్ట్, నేను కాదనట్లేదు సార్. ఈ దేవుళ్ళు అందరూ ఉన్నారు. అందుకే పౌలు గారు అంటున్నాడు, వద్దాం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. ఈ వాక్యం అందరు కలిసి నాతో చెప్దామండి. ఈ జీవిత కాలము మట్టుకే, సౌండ్ పెంచాలి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. అర్థమైందండి? ఏమర్థమైంది చెప్దాం. ఈ జీవిత కాలము మట్టుకే మనుషుడు ఆలోచన చేస్తున్నాడు. డూ యు అండర్స్టాండ్? అందరూ బాగా అర్థం చేసుకోండి. మనుషుడు యొక్క తలంపులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు నేను ఇన్ని దేవుళ్ళని మీ ఎదురుగుండగా పెట్టి వాళ్ళు ఆరాధించే మనుషుల్ని, వారు పూజించే మనుషుల్ని, ఈవెన్ క్రైస్తవ మతాన్ని కూడా కలుపుకుని మనం ప్రజల్ని ఆలోచన చేసినప్పుడు ఈ జనులంతా కూడా ఈ జీవిత కాలము మట్టుకే, స్తోత్రం చెప్పు గట్టిగానే, ఏంటి సార్ ఈ జీవితకాలం మట్టుకి? ఎస్, నేను ఆ దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చేశాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు. ఈయన అంటాడు, నేను వెళ్ళాను ఆ దేవుడి చుట్టూ 7 సార్లు తిరిగాను, నేను మొక్కుకున్నాను, నాకు వచ్చేసింది, నాకు అనుకున్నది వచ్చేసింది, ఇంతవరకు నాకు పెళ్లి జరగలేదు, నాకు పెళ్ళి అయిపోయింది. అక్కడ ఫారెన్లో నుంచి అబ్బాయి వచ్చిన, కనీసం నాకు కాన్వెంట్లో ఒక క్లర్క్గా వచ్చాడు, సంబంధం చేసుకుందాం అనుకున్నాను. నేను చూడండి, కాన్వెంట్లో క్లర్క్గా చేసి అబ్బాయిని చేసుకున్నాం అనుకున్న నేను అక్కడికి వెళ్ళాను, 7 సార్లు చుట్టూ ప్రదక్షిణ చేశాను, అమెరికా సంబంధంలో తెచ్చుకున్నాను, ఈరోజు అమెరికాలో ఉన్నాను అంటున్నాడు. మరొకరు అంటాడు, నేను వెళ్ళాను, నేను ఆ దేవుడికి అలా ఆరాధన చేస్తాను, నాకు అన్ని అప్పులను తీరిపోని నాకు కలిమి వచ్చేసింది, ఈ దేవుడు గొప్ప. అంటే వీళ్ళందరూ కూడా ఆలోచన చేయి. నీకు ఇల్లు లేదు, ఇల్లు వచ్చేసింది, ఇది జీవితకాలం మట్టుకు మాత్రమే. మన వాక్యం ఏం బోధిస్తుందో తెలుసా? ఈ జీవిత కాలము మట్టుకు మాత్రమే క్రీస్తునందు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్న వారమైన ఎడల మనుషులందరికంటే, అందరూ మాట్లాడాలి, మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటండి. వీళ్ళంతా దౌర్భాగ్యం. హలో, వీళ్ళంతా దౌర్భాగ్యంలో ఉన్నారు. ఏంటి దౌర్భాగ్యం అంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు సంపద వచ్చింది, దౌర్భాగ్యుడా అంటున్నాడు. నేను కాదు. దౌర్భాగ్యుడు అంటున్నాడు, నేను కాదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను అనారోగ్యంతో నేను గుడికి వెళ్ళాను, అనారోగ్యంతో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాను, నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చేసాడు. బైబిల్ చెప్తుంది దౌర్భాగ్యుడా. ఇదేంటి సార్? అంతే సార్. ఎన్నో దిక్కులు తిరిగాను నేను, నా వ్యాధి తగ్గడం లేదు, నాకున్నటువంటి ఆ యొక్క ఏమి తినడం లేదు, నేను మొక్కుకున్నాను, దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, దేవుడు నాకు బాగా కలిమి ఇచ్చేశాడు. దౌర్భాగ్యుడా. ఒకప్పుడు నాకు తినడానికి తిండి లేదు, నాకు ఈరోజు నాకు బట్ట వచ్చేసింది, బైక్ వచ్చేసింది, కార్ వచ్చేసింది, నేను ఫ్లైట్లో వెళ్తున్నాను, లేకపోతే నాకు పదవి వచ్చేసింది, నాకు ఉద్యోగం వచ్చేసింది. దౌర్భాగ్యుడా. కొత్తగా ఉంది కదండి ఇది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది సార్.
ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్ అది సార్. దేవుడు అంటే రోగాల్ని బాగు చేసేసేవాడు, అంటే ఈ జీవితకాలం మాత్రమే. దేవుడు అంటే గొప్ప పదవులు ఇచ్చేస్తాడు, అది జీవితకాలం మాత్రమే. దేవుడు అంటే పెద్ద ఉద్యోగాలు ఇచ్చేస్తాడు, ఈ జీవితకాలం మాత్రమే. దేవుడు అంటే ఈ వ్యాపారాలని 10 రూపాయలతో వ్యాపారం చేసిన వ్యాపారాన్ని 10 కోట్లు చేసేసాడు, ఇది దేవుడు. ఒకప్పుడు మాకేమీ లేదు, ఒకప్పుడు ఇటువంటి వాళ్ళు మేము ఇంత బాగా సంపన్నులు అయిపోయాము, బాగా సంపద ఉంది, ఇది దేవుడు. మరి ఎలాగ సార్? ఈ నిరీక్షణ ఈ ప్రజలకి అదే విధంగా ఉంది. అంటే మనం బ్రతికినంత కాలం సుఖంగా ఉంటే ఈజ్ ఎ గాడ్, ఆయన దేవుడు అని నమ్ముతున్న ప్రజానికమా, సహోదరుడా, నీ యొక్క బాధలన్నీ తీర్చబడితే, నీకున్నటువంటి సమస్తము అన్ని కూడా నీకు అన్ని చేసేస్తే నువ్వు దేవుడిగా పూజిస్తున్నావు, రైటే. ఈవెన్ నిజముగా మరణాన్ని ఓడించిన దేవుడు యేసయ్య, స్తోత్రం కలుగును గాక. మరణపు ముళ్ళును విరిచిన వాడు ఒకే ఒక్కడు యేసయ్య. దానికి రుజువు ఏంటంటే ఖాళీ సమాధి. స్తోత్రం. నేను స్తోత్రం చెప్దాం ఒకసారి. ఖాళీ సమాధి, నువ్వు వేళ్ళు చూసుకో. అనేక మంది చెప్పారు, పోను ఫ్రాంక్ మోరిసన్, దేవుడు లేవలేదు, దేవుడు అని ఒక మొదలుపెట్టాడు. చివరికి ఏం చేశాడంటే, హూ మూవ్డ్ ద స్టోన్, ఈ రాయిని ఎవరు తొలగిస్తారు? ఒక సైంటిస్ట్, ఒక పరిశోధనలు చేసిన వాళ్ళు కాదనుకున్న దాన్ని మరలా దేవుడు తిరిగి లేచాడు, యేసయ్య ఒక్కడే అని నమ్మారు. స్తోత్రం చేద్దాం గట్టిగానే. అయ్యో ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసయ్య తిరిగి లేచాడు. ఆయన మాత్రమే ఒక్క దేవుడు, ఆయన అద్వితీయ దేవుడు. స్తోత్రం చెప్పండి అలాగన్నప్పుడు. ఆయన మాత్రమే తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని చంపేసిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. ఆయన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఈరోజు ఈ నిజమైన దేవుణ్ణి ఎంతగా ఆరాధన చేస్తున్నాం. ఈ నిజమైన దేవుణ్ణి, ఈ యొక్క మరణాన్ని, ఎందుకంటే మనకందరికీ భయం మరణం అంటే. ఇక్కడ కూర్చున్న నీకు కానీ, నిలబడి మైక్లో మాట్లాడుతున్న నాకు కానీ, ఎవరికైనా మరణం అంటే అందరికీ భయమే. ఏడుపు, రోదన. మరణం అంటే మనం ఆ జోలికి వెళ్ళం. మనం ప్రమాదం అంటే చూసుకుని మరీ వెళ్తాం. ఎందుకు? చనిపోవడం ఎవరికి ఇష్టం? అది ప్రమాదం అంటే నువ్వు మరీ చూసుకుని వెళ్తావు. డేంజర్, రెడ్ వెలిగినప్పుడు ఆగిపోతావు, ప్రమాదం, చచ్చిపోతావు. కాబట్టి వ్యాధి వచ్చిందంటే భయపడతావు, ఆ వ్యాధి మరణానికి దారి చేస్తుందేమోనని. ఆ మరణాన్ని ఓడించిన వాడు యేసే ఒక్కడు మాత్రమే. స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఆ మరణాన్ని ఓడించిన వాడు యేసే ఒక్క మాత్రమే. ఆయనే నిజమైన దేవుడు. ఆయన ఈ రోజు మనంతా ఆరాధన చేయడానికి వచ్చాం. స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఆయన ఆరాధన చేయడానికి వచ్చాం. అందుకే ఈ రోజున ఆరాధన. శనివారం జరగవలసిన ఈ ఆరాధన ఆదివారం ఎందుకు మారింది సార్? స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అసలు ఈ ఆరాధన ఎప్పుడు జరగాలండి? అమ్మ ఎప్పుడు జరగాలమ్మా ఆరాధన? విశ్రాంతి దినం ఎప్పుడండి? విశ్రాంతి దినం శనివారం సార్. ఇంకా 7th డే చర్చిలు ఉన్నాయి సార్. ఏంటంటే వాళ్ళు 7వ రోజు అంతది, 7వ దేవుడు నిర్ణయించడని. ఆదివారం ఎందుకంటే ఆదివారాన్ని దేవుడు తిరిగి లేచాడు కాబట్టి, ఈరోజు పునరుత్థాన దినం కాబట్టి ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. ఇంతకన్నా రుజువేంటి సార్? నీకు రుజువు అర్థమవుతుందా? నీకు రుజువు అర్థమవుతుందా? నీకు ఎవరైనా కాదని నిరూపించగలరా? ఒకడు అంటాడు, యేసుప్రభు గారు అంట కోమలోకి వెళ్ళిపోయారంట. స్తోత్రం కలుగును గాక. ఏంటమ్మా సిలువ వేసినప్పుడు ఎలా వెళ్ళిపోయారంటమ్మా? మాట్లాడాలి. ఏంటో యేసుప్రభు గారు సిలువ వేసినప్పుడు ఏమైపోయాడంటమ్మా? కోమలోకి వెళ్ళిపోయారు, 3 రోజులు లేచిపోయాడు. అయ్యి బాబు, ఎంత బెలే. కోమలోకి వెళ్ళిపోయాడంట. వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి రోమన్ అధికారులు, రోమన్ సైన్యాధిపతులు వాళ్ళంతా అమాయకుల.
రోమన్ అంటేనే ప్రపంచంలో ఫస్ట్ కమాండింగ్ కదా. ఏం చేశాడు? పిలాతు గారి దగ్గరికి వచ్చాడు. అరిమతి యేసేపు, అయ్యో యేసుప్రభుని తీసుకెళ్ళిపోతానంటే, ఓయ్ నువ్వు సరిహద్దు సభలో నువ్వు ఒక సభ్యుడివే, నీ మాట వింటాను, అలా కాదు, నేను ఒకసారి నిర్ధారణ చేసుకోవాలని సైనికులకి ఏకేసి నిర్ధారణ తీసుకుని అప్పుడు సేవని ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. కోమలోకి వెళ్ళిపోయాడట 3 రోజులు లేచిపోయాడట. ఎంత భలే అల్లికొట్టు. ఇంకోటి అంటాడు అలా కాదు యేసుప్రభు ఈయనంటే ఆ తర్వాత లేచిపోయాడంట. భారతదేశం వచ్చేసాడంట. జమ్మూ కాశ్మీర్లో తబితా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, 4 కుమారులు పుట్టేశారు. ఇప్పటికీ సమాధి ఇదిగో ఇదా, ఇప్పటికీ ఆయనని పెట్టినటువంటి సమాధి తెరవబడే ఉంది. స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం గాక. క్రైస్తవ యొక్క విశ్వాసానికి పునాది ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేవడం. స్తోత్రం కలుగును గాక. ఏంటి సార్ నువ్వు ఇక్కడ కూర్చున్నావు, దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? నేను అదే అంటున్నాను, ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల. ఈ జీవిత కాలంలో ఏంటంటే నాకు తిండి వచ్చేస్తుంది, నాకు బట్టలు వచ్చేసినాయి, నాకు గృహం వచ్చేసింది, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు బిడ్డలు పుట్టేశారు, ఇలాగ అన్ని దేవుడు చేశాడు, దీన్ని బట్టే నేను దేవుణ్ణి పూజిస్తానంటే నువ్వు దౌర్భాగ్యుడువు. అలా కాదంట, అలా కాదు. మరి ఏంటి? మరణాన్ని గెలిచిన వాడు యేసయ్య. అందుకే ఈ మరణాన్ని గెలిచిన యేసయ్య. ఇప్పుడు మన శిష్యులు కూడా అనుకున్నారు సార్, మన శిష్యులకి ఇది ఎన్నో దినం చెప్పండి, ఇది ఎన్నో దినం, ఇది ఏస్ట్ అయిన తర్వాత ఎన్నో దినం, ఇది మాట్లాడండి అమ్మా. ఏస్ట్ అయిన తర్వాత ఎన్నో దినం, ఇది ఏస్ట్ ఎప్పుడైంది? ఆదివారం నుంచి ఆదివారానికి 8వ రోజు. 8 చెప్పే 8. ఈ 8వ రోజుని ఒకళ్ళు లేడు. ఎవరు లేరు అమ్మా? యేసుప్రభు గారు ఈస్టర్ రోజు సాయంత్రం అందరూ 11 మందిలో ఒకడు తప్పాడు. ఎవరు? తోమా లేడు. 11 మిగతా 10 మందికి యేసుప్రభు గారు కనబడ్డారు. ఆదివారం సాయంత్రం మీకు సమాధానము కలుగుగాక అని చెప్పారు. వాళ్ళందరూ చూశారు. తలుపులు మూయబడగానే యేసు ప్రభు మహిమ శరీరము ధరించుకుని, ఎందుకంటే ఆ మహిమ శరీరం ఎలా ఉంటుందంటే దానికి రోడ్లు లేకపోతే తలుపులు గోడలు అడ్డుండవు. వచ్చేసి వెళ్ళిపోవచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, మళ్ళీ తిరిగి రావచ్చు, కానీ గుర్తుపడతాం. అది మహిమ శరీరం యొక్క విశిష్టత. ఎందుకంటే చూడండి యేసుప్రభు గారు మహిమ శరీరం చూపించి తోమాకి శిష్యులకు కూడా నా చేతుల్లో గాయాలు, నా పక్కలో గాయాలు, అది మహిమ శరీరం మనం గుర్తిస్తాం. స్తోత్రం చెప్తాం గట్టిగాని. మహిమ శరీరాన్ని మనం గుర్తించగలం, ఎవరు అన్నది గుర్తుపట్టగలం మనం. ఓ ప్రియమైన దేవుని జనంగమా, ఈ రోజుని ఏం జరిగింది అసలే? నీకు దేవుడు యేసు ప్రభు గారు తిరిగి లేచి ఆ శిష్యులందరికీ కనబడినప్పుడు వీళ్ళు ఇంకా దాక్కుంటూ ఇంట్లోనే ఉంటూ ఎవరికి తెలియకుండా తలుపులు మూసుకొని యేసు ప్రభు గారి గురించి సువార్త చాటి చెప్పకుండా ఇంకా కలవరపడుతూనే ఉన్నారు. యేసు ప్రభు గారు ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని తిరిగి లేచాడు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నిజంగా చూశారండి, వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే ఆ పేతురు యేసు ప్రభు గారు ప్రేమించిన శిష్యుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి మగ్దలేని మరియ, ఒక 5 స్త్రీలు, వీళ్ళంతా కలిసి లోపల ఖాళీ సమాధిని చూసి వచ్చేసారు. అయినప్పటికీ 7 దినాలు గడిచిపోయి వీళ్ళు ఏమాత్రం అలాగే ఉన్నారు. వారి విశ్వాసంలో నిరుద్ధులైపోయారు. వారి విశ్వాసంలో ఇంకా ఏంటంటే ఇంకా యేసుప్రభు ఇంకా మనతో లేడు కాబట్టి ఇంకా అక్కడ వరకునే వీళ్ళంతా అనుకున్నారు, యేసుప్రభు గారు ఉన్నప్పుడు యేసుప్రభు గారు కూడా వెళ్ళి ఆయనతో పాటు చక్కగా ఆయన శిష్యులుగా, లేకపోతే ఆయన యొక్క పరిచారకులుగా, లేకపోతే ఆయన చుట్టూ 3.5 సంవత్సరాలు తిరిగిన వేళ్ళు అందరి దేవుళ్ళలాగా అనుకున్నారేమో. యేసు ప్రభు గారు తిరిగి లేచిన వార్త, ఎందుకంటే మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఉన్నతమైన వాడు, మా దేవుడు అద్భుతాలే కాదు, మా దేవుడు కుష్ఠ
ఉద్యోగులు బాగు చేయడమే కాదు, మా దేవుడు లేకపోతే అప్పులను తీర్చడమే కాదు, మా దేవుడు లేకపోతే చనిపోయిన లేపడమే కాదు, ఆయనే మరణాన్ని తిరిగి లేచిన దేవుడు అని అందరికీ చాటి చెప్పవలసిన అవసరం ఉంది కదా. స్తోత్రం చేద్దాం గట్టిగానే. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకా ఏంటంటే ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నారు కానీ నిమిత్తులే అవిశ్వాసముగా ఉండి, ఇంకా వాళ్ళ విశ్వాసం. అందుకే అంటాడు తోమతోటి, తోమా, అయ్యో తోమా, కమ్ ఈ రోజున వచ్చేసాడండి యేసయ్య. యోహాను సువార్త తీయండి, లాస్ట్ అధ్యాయం. యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం తీయండి ఒకసారి. ఏమన్నాడు? 20:27. యోహాను సువార్త 20:27. తరువాత తోమాను చూచి, నీ వ్రేలుడు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక, అది అవిశ్వాసివి కాక, అందరం మాట్లాడదాం, ఏం కాక, గట్టిగా మాట్లాడారు, ఏం కాక, అవిశ్వాసివి కాక విశ్వాసులుగా ఉందాం. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. మనం అంతా ఎలా ఉండాలండి? అవిశ్వాసులుగా కాక. ఈ మాట ఎవరితో అన్నారంటే స్వయాన యేసుప్రభు శిష్యుడితో అన్న మాట ఇది. అంటే ఆయనకి అవిశ్వాసం. అంటే యేసుప్రభు గారిని అతను ఏంటంటే నేను చూస్తే కానీ నేను నమ్మను. పోనీ అది అలా వదిలిపెట్టండి సార్. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత కింద అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత కింద అధ్యాయంలో పేతురు గారు, తోమ, ఇంకొక 5 7 కలిసి మళ్ళీ ఏం చేశారండి? మళ్ళీ ఏం చేశారు? మాట్లాడాలి. మళ్ళీ ఏం చేశారు అంటాడు పేతురు అంటాడు. అంటే అర్థం ఏంటి సార్? వీళ్ళ కళ్ళు కానీ వీళ్ళ మనసులు కానీ ఇంకా తెరవబడలేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళంటే, మా యేసే గొప్పవాడు, మా యేసే గురించి నేను అందరికీ సువార్త చాటి చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చెప్పారు మీరు? నేను నమ్మిన దేవుడు, ఎస్, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఆ వార్తను అందరికీ చెప్పాలా వద్దా? అందుకే కదా మరి పాంప్లెట్లు పంచిపెట్టింది, అందుకే కదా ఈ సువార్త సభలో. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ శిష్యులు అంతా ఏం చేస్తున్నారంటే, వీళ్ళు మళ్ళా పనిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పన్ను పట్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయ్యో పేతురు గారు అంటారు, అయ్యో నేను వలపట్టుని వెళ్ళిపోతున్నాను, నేను వలపట్టుని వెళ్ళిపోతాను, నన్ను వల ఇచ్చేయండి, మీరు వస్తారా? రండి. మొత్తం 7 కలిసి వెళ్ళిపోయారండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మత. స్తోత్రం చెప్పండి గట్టిగానే. మా ప్రియమైన దేవుని జనగమా, యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నావు. యేసు ప్రభు మరణాన్ని ఓడించి తిరిగి లేచిన దేవుడు అని నమ్మావు. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలంటే ఆ వార్తని సకల జనులందరికీ తెలియజేయాలి. స్తోత్రం కలుగును గాక. అందుకే 26, 27, 28 తారీఖులను దేవుడు అభిషేకించాడు. అందుకే ఆ డేట్ని దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. ఈ వార్త నువ్వు నేను చెప్పుదుము. ఆమేన్. ఇప్పుడు ఈ శిష్యులు ఈ విధంగా ఉన్నారండి. నేను ఒకరు అడుగుతాను. ఇప్పుడు మనం అనుకున్నామే ఈ జీవిత కాలం మట్టుకే అది ఎవరు రాశారు, ఎవరు చెప్పారండి మనకిది? మాట్లాడాలి. ఎవరు చెప్పారమ్మా? పౌలు అనండి ఒకసారి. అందరూ మాట్లాడండి. పౌలు గారి దగ్గరికి మనం వద్దాం ఒకసారి. పౌలు గారు ఏంటి సార్ మీరు చెప్పిన స్టేట్మెంట్, మీరు అనుభవంలో చెప్పినటువంటి ఈ వాక్యం చాలా ఓకే. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తుని యందు నిరీక్షించిన యెడల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యం అన్నారు కదా, మరి ఏం చేయాలి సార్?
మరి ఏంటి సార్, ఈ జీవిత కాలము తరువాత ఎవరైతే క్రీస్తు నమ్ముకుంటారో వాళ్ళంతా కూడా తిరిగి లేస్తారు. స్తోత్రం చెప్పమ్మా, ఇంకెంతగానే ఏం కావాలి ధన్యత, వరం. ఇప్పుడు అదే అడిగాను నేను, ఇంతకీ ఏంటంటే ఈ దేవుడు చనిపోయాడు తిరిగి లేవలేదు, ఈ దేవుడు చనిపోయాడు తిరిగి లేవలేదు, ఈ దేవుడు చనిపోయాడు తిరిగి లేచాడు. వీళ్ళు అనుకుంటున్నారు, హే జాగ్రత్తగా ఎవరండి, వీళ్ళు అనుకుంటున్నారు ద రీకార్నేషన్. రీకార్నేషన్ అంటే వీడు మంచి పని చేస్తే ఇంకొకలాగా పడతాడు, చెడ్డ పని చేస్తే మాట్లాడరే, మంచి పని చేస్తే నందిగా పడతాడంట, చెడ్డ పని చేస్తే పందిగా పడతాడంట. అమ్మా పునర్జన్మ. వీళ్ళు అంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ పుడతారు. ఎక్కడన్నా ఉందా అది? నువ్వు ఎవరు చెప్పు, ముందు జన్మ ఎవరు చెప్పండి, అడే క్వశ్చన్ నిన్నే. నువ్వు ముందు జన్మలో ఎవరు నువ్వు చెప్పు, నువ్వు తర్వాత జన్మలో ఏమవుతావు నువ్వు చెప్పాలి. నువ్వు క్వశ్చన్ అర్థమవుతుందా? నువ్వు ముందు జన్మలో ఒక మంచి పని లేకపోతే ఏదో చేస్తుంటే అలా పుట్టో, చెడు పని చేస్తే లేకపోతే కుక్క పంది అయిపోతావా, లేకపోతే నందులు అయిపోతారా? ఎక్కడుంది ఇది? ఎక్కడ ఉందా అసలే? చరిత్ర ఎక్కడ చెప్తుందా? సైన్స్ ఏమో మాట్లాడుతున్నా పొందని కోసం. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకే ఒక దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒకే ఒక దేవుడు యేసయ్య ఏం చెప్తున్నాడో తెలుసా? చనిపోయిన వారు తిరిగి పుట్టడం కాదు, మరలా తిరిగి లేస్తారు. స్తోత్రం చెప్దాం గట్టిగా, గట్టి స్తోత్రం చెప్పు ఒకసారి. మరలా తిరిగి చనిపోయిన నీవు మరలా తిరిగి లేచుదముగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. మనమంతా ఏం చేయాలంటండి చెప్పండి, మనం అంతా ఏం చేయాలి? చనిపోయిన మనం అంతా ఏం చేయాలి? తిరిగి లేస్తాము అన్న వాళ్ళు మాత్రం దేవుని స్తోత్రం చెప్పండి. లేకపోతే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి, ఎందుకు మరి వేస్ట్ కదా. ఇప్పుడు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు మరి ఇంకా సమానం అయిపోతారు కదండి. ఇంకా అందరు సమానం అయిపోతే ఇంకెందుకు మనం, అదే తేడా మనకి వాళ్ళకి తేడా. మనకి వాళ్ళకి తేడా ఏంటి? అదే అంటున్నాడు, ఈ జీవితకాలం మాత్రమే కాదు సార్, ఈ జీవితకాలం మాత్రమే నమ్ముకోవడం కాదు సార్, మనం ఈ జీవితకాలం చనిపోయిన తర్వాత అస్సలు రాజ్యం ఉంది. స్తోత్రం కలుగును గాక. అసలు రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యం. స్తోత్రం, హల్లెలూయా. చెత్తగట్టిన హల్లెలూయా. అయితే ఒక రెండు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంతగా రాశాడు కదా ఈయన, ఇప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ రాజ్యానికి వెళ్ళాలంటే పౌలు గారు మీరు ఏం చెప్తారు? 2 మాటలు చెప్పండి సార్. తీయండి రోమాపత్రిక 6వ అధ్యాయము, తీయండి అందరు బైబిల్ తీయండి. రోమపత్రిక 6వ అధ్యాయము. ఏంటి సార్ మరి నేను వెళ్ళాలి, ఆ రాజ్యానికి నేను వెళ్ళాలి ఏంటి సార్ అంటే, రోమపత్రికలో ఆయన చాలా వివరంగా చక్కగా ఆయన ఒక మాట రాశాడండి. ఏమనగా, మనం ఇంకనూ పాపమునకు దాసులుగా. ఒకసారి ఎలా వచ్చేద్దామే తల్లి, 5వ వచనం చదువు ఒకసారి 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమని ఎడల, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అందరి మాట చెప్పండి ఒకసారి అమ్మా. చాలా వెరీ 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 చాలా ప్రాముఖ్యమైన మాట. అందరు చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి ఒకసారి. మరియు ఆయన మరణము యొక్క, మాట్లాడుతున్నామా, మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఇందుము. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మాటలు అర్థం చేసుకోవాలంటే ఒక టైం పడుతుంది, కానీ ఒక 2 నిమిషాలు చెప్తాను. మనం ఎవరితో ఐక్యం అవ్వాలి? మనం అంతా అనుకుంటున్నాం పునరుత్థానములో ఆయనతో ఐక్యముగా ఉండాలని. స్తోత్రం కలుగును గాక. పునరుత్థానములో ఆయనతో పాటు మనం అంతా ఐక్యంగా ఉండాలంటే ఏంటంటే, ఆయన మరణ సాదృశ్యమందును మనం ఏం చేయాలంటండి? ఐక్యం అవ్వాలి. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఐక్యం అవ్వాలి? మరణ సాదృశ్యం అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అధ్యాయం చదువుకోండి, నేను వివరించేస్తాను. ఏంటంటే మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో ఆయన మరణముతో పాటు ఐక్యమైనట్టు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడు చెప్పానండి? ఎప్పుడైతే ఆ పైన వచనాలు ఉంటుంది కదమ్మా, పై వచనాలు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే
క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళంతా కూడా ఏమవుతారంటే ఆయన యొక్క మరణము యొక్క సాదృశ్యంలోనికి మనం అంతా ఐక్యము గలవారము. దేవుని స్తోత్రం. ఇంకా బాప్తిసం తీసుకొని పోతే దేవుడు మాట్లాడుతున్నాడు, బాప్తిసం తీసుకో. నీ బిడ్డలు బాప్తిసం తీసుకోలేదా? ఈరోజే చెప్పు. పునరుత్థానంలో నువ్వు నేను కలుసుకోరా. ఒరే చిన్నోడా, ఒరే పెద్దోడా, ఓ చెల్లమ్మా, ఓ పెద్దక్క, మీ హస్బెండ్కి చెప్పండి, బాప్తిసం తీసుకోకపోతే రేపొద్దున మనం అంతా కలిసి ఉండం. ఇక్కడతోటి అయిపోద్ది. ఈ జీవితకాలం మట్టుకే దౌర్భాగ్యంగా ఉంటాం మనం. దేవుడు నమ్ముకున్నామని భ్రమలో ఉంటాం. దేవుడు ఏదో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు, కాపాడేశాడు. ఓయ్ దౌర్భాగ్యుడా, బాప్తిసము దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ సభలో స్తోత్రం చెప్పగట్టుగానే ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోలేదో, ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే మరి కరుడుగట్టిగా ఉంటారో వాళ్ళందరికీ బాప్తిసాలు ఇప్పించదాం కదా. స్తోత్రం చెప్పడం గట్టుగానే ఆ విధంగా మనం కష్టపడాలి. ఓకే, బాప్తిసం పొందిన నీవు నేను ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ బాప్తిసం పొందామో మనం ఏంటంటే చచ్చిపోవాలి. స్తోత్రం కలుగును గాక. అమ్మ ఏం చేయాలమ్మా? మన పాపముల విషయమై యేసు ప్రభు ఏ విధంగా అయితే మన కోసం చనిపోయాడో, అందుకే మరణము యొక్క సాదృశ్యములో ఐక్యము. అమ్మ ఏంటమ్మా? మరణము యొక్క సాదృశ్యములో ఐక్యం అవ్వాలి. ఏంటంటే యేసయ్య నా పాపాల కొరకు చనిపోయాడు కాబట్టి నా పాపాలను చంపేస్తున్నాను. ఆమేన్. వాళ్ళకి ఆ యొక్క పునరుత్థానం యొక్క సాదృశ్యంలో దేవునితో ఐక్యముగా ఉందురుగాక. అర్థమైందండి? అర్థమవుతుందా? ఎప్పుడు మరణం యొక్క సాదృశ్యంలో ఆయనతో ఐక్యం అవ్వాలి. దేనితో ఐక్యం అవ్వాలంటే ఆయనతో ఐక్యం అవ్వాలి. ఎందుకంటే మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మనం చంపేయాలి. అది మరణం ఏంటంటే అక్కడ ఎలా ఐక్యం అవ్వాలంటే నా పాపపు స్వభావాన్ని నేను చంపేసుకుంటున్నాను నాయన, నా యొక్క త్రాగుడు స్వభావాన్ని నేను చంపేసుకుంటున్నాను, నా అబద్ధపు స్వభావాన్ని నేను చంపేసుకుంటున్నాను, నా యొక్క పనికి మాలిన చాటింగ్ స్వభావాన్ని నేను చంపేసుకుంటున్నాను. నేను నీతో ఐక్యమవుతానయ్యా, నేను నీతో గడుపుతానయ్యా, నేను నీతో సహవాసం చేస్తానయ్యా, నేను నీతో యేసుతో టీవీగాను పోదమా కదండి. అలాగా యేసుతో దేవుని స్తోత్రం దగ్గర చెప్పండి ఏంటండి? హల్లెలూయా. దేంటితో ఐక్యం అవ్వాలి మనం? మరణం యొక్క సాదృశ్యముతో ఆయనతో పాటు ఐక్యముగా నడిస్తే పునరుత్థానంలో ఆయనతో పాటు ఐక్యంగా ఉంటాం. అనగా మన పాపాలు, మన యొక్క మోహపు చూపులు, మన యొక్క పాపపు శరీరం. ఆ కింద చాలా బలి రాసిరండి, కింద చదవండి. పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మనకి నిత్య జీవం. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే ఈ పాపపు శరీరాన్ని చంపేసుకోవాలి, ఈ పాపపు కోరికల్ని చంపేసుకోవాలి, ఈ పాపపు చూపుని చంపేసుకోవాలి, ఈ అబద్ధపు మాటలు, ఈ కొండపు మాటలు ఇది చంపేసుకోవాలి. అప్పుడే మనం అంతా కూడా పునరుత్థానంలో ఆయనతో ఐక్యముగా ఉందుముగాక. అదొక మాట. రెండో మాట చెప్పి నేను ముగించేస్తాను. పిలుపులు రాసిన పత్రిక 2వ మాట 3వ అధ్యాయము 10వ వచనం చదువు. ఏ విధము చేతనైనను, అమ్మా ఏ విధ అంటున్నాడు పౌలు గారు అంటున్నారు. రెండో మాట ఏంటంటే నేను ఎలాగైనా సరే మృతుల్లో నుండి పునరుత్థానం కలగవాలని చదువు. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై, అది నేను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము, మరి రెండోసారి ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము, మూడవసారి ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తం ఏం చేశాడు ఆయన? చదువమ్మా, ఏం చేశాడు? ఆయన శ్రమలలో పాలుగొనటకు ఎట్టిదో అది సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటగా ఎంచుకొనిచున్నాను. దేవుని స్తోత్రం చేద్దామండి ఒకసారి. అంటే దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ పౌలు గారు అంటున్నాడు, నేను సమస్తాన్ని ఎలా ఎంచుకున్నానమ్మా? మాట్లాడాలి. ఏం చేయాలమ్మా? గట్టిగా మాట్లాడండి ఒకసారి. సమస్తాన్ని ఎందుకు?
పౌలు గారిని అడిగాం మనం, పునరుత్థానం కలవాలంటే ఏం చేయాలంటే ఆయన అన్న మాటలు ఏంటంటే, నేను సమస్తాన్ని పెంటగించు. నాకేం తక్కువ? పౌలు గారికి ఏం తక్కువ? గొప్ప విద్వాంసుడే, గొప్ప వంశంలో పుట్టేవాడే, హెబ్రీయుడు, బెన్యామీను గోత్రికుడు, ఇజ్రాయేల్ వాడు, మహాపండితుడు. ఆయన అంటున్నాడు, నేను నాకున్నదంతా కూడా సమస్తాన్ని పెంటగా ఎంచుకొనిచున్నాను. స్తోత్రం కలుగును గాక. అయ్యో, ఇదంతా నాకు పెంట, ఇది నా పెంటతో సమానం. నా అధికారం ఆ పెంట, నా ఉద్యోగం ఆ పెంట, నాకు ఉన్నటువంటి ఆస్తుపాస్తుల పెంటతో సమానంగా ఉంచున్నాను. మరి ఇంకోటి అంటాడు తెలుసా? ఏంటంటే ఇంకొక మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవండి ఒకసారి. ఏమంటాడంటే మంచి మాట చెప్తాడు సార్ ఆయన ఆ మాట చెప్పి మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము తీయం ఒకసారి. 12వ అధ్యాయము 9వ వచనం చదువు ఒకసారి. 12వ అధ్యాయము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి. అందరు చెప్పండి ఒకసారి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి. ఏంటండి సార్ బలహీనతల యందు నా శక్తి? నా శక్తి అంటే అక్కడ ఏంటంటే పునరుత్థానపు శక్తి ఏమవుతుందంట? పరిపూర్ణమవుతుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అనుకుంటున్నావు కదా నువ్వు మధ్యాహ్న సమయంలో, నేను గొప్ప దేవుడు నమ్ముకున్నాను, నా దేవుడు గొప్పవాడు, నాకు ఇంకా ఈ రోగం తగ్గట్లేదు అనుకుంటున్నావు కదా. పౌలు గారు కూడా అంటున్నాడు, అయ్యా నాకు కూడా ఒక ముళ్ళు ఉంది, నాకు కూడా నా యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఎందుకంటే ఆ ముళ్ళు నీకు పునరుత్థానపు శక్తిని ఏం చేస్తుందంటండి? పరిపూర్ణం చేయడం కోసం. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగానే. అది మన అతిశయం ఏంటంటే, ఈ లోకంలో కోసం కాదు సార్, ఈ లోకంలో మనం సంపన్నులము సౌభాగ్యము కాదు సార్, మనం అది కాదు. కానీ ఏంటంటే ఆ పరలోక రాజ్య వారసత్వం పొందుకోవడానికి ఇహలోకములో ఒక బాధ ఏంటి? కొంతమందికి అనారోగ్యం తగ్గట్లేదు, రైట్, అనారోగ్యం తగ్గకపోయినా పర్లేదు, మనకి ఆయన ఒక రాజ్యాన్ని, ఒక సీట్ను ఆయన దాచి ఉంచాడు. స్తోత్రం చెప్దాం గట్టిగానే. పౌలు గారు అంటున్నారు, సార్ ఇదంతా నాకు పెంట, ఎందుకంటే నాకు తెలుసు, నేను ఎన్నో ముందు అధ్యాయం అంటాడు, నేను ఆ రాజ్యాన్ని పొందుకోవడం కొరకు, ఆ రాజ్యంలో అర్హత పొందడం కొరకు అనేక సార్లు దెబ్బలు తిన్నాను. యూదుల చేత 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ఒకసారి నదుల ఆపదలో, ఒకసారి అన్యుల ఆపదలో, ఒకసారి సముద్రంలో ఆపద, ఒకసారి భయంకరమైన ఆపదలు పడ్డాను. ఎందుకు అంటే ఆ రాజ్యంలో నేను చేర్చబడ్డానికి. స్తోత్రం చేద్దాం గట్టిగానే. ఆ రాజ్యంలో నువ్వు నేను చేర్చబడ్డాలంటే, ఇహలోకములో ఉన్న బాధ, అయ్యో నాకు పిల్లలు లేరా, బాధపడుతున్నావా? ఎస్, ఒక ముళ్ళు. ఎందుకంటే ఆయన శక్తి నీలో పరిపూర్ణం అవుతుంది. స్తోత్రం చెప్పవే. ఆయనకి శక్తి, నీకు పిల్లలు లేరు రైటే, నువ్వు బాధపడిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఒక బలహీనత నీకులో ఉంది, ఒక బలహీనత నీకు దేవుడు అలా పెట్టాడు నీకు. అది రోగం అవనివ్వండి, లేకపోతే పిల్లలు లేకపోవడం అవనివ్వండి, ఉద్యోగం లేకపోవడం కానివ్వండి, మరి ఇంకొక అప్పుల బాధ అవనివ్వండి, ఏ సమస్య అయినప్పటికీ నువ్వు సహించు, నువ్వు ఓర్పు కలిగి ఉంటే ఆయన యొక్క పునరుత్థానపు శక్తి నీలో పరిపూర్ణమగుచున్నదే. 2 చేతులు దేవుని స్తోత్రం చేద్దాం ఒకసారి. ఆ పునరుత్థానపు శక్తిని పొందుకుంటావా నువ్వు నేను? అంత లేచి నిలబడదాం.